హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న రైతులందరికీ గుడ్ న్యూస్ అండి. రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలకైనా సరే పంట పెట్టుబడి సాయం ఇస్తామని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా సరే మీకు రైతు భరోసా ఇస్తామని, ఇందుకోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని జనవరి 14 నుంచే రైతులకు రైతు భరోసా నిధులను తమ ఖాతాలో విడుదల చేస్తామని తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఇప్పటి వరకు రైతు భరోసాకి నిబంధనలు విధిస్తామని, ఇన్ని ఎకరాలకే ఇస్తామని, 5 ఎకరాలు 7 ఎకరాలు లేదు 10 ఎకరాలకే ఇవ్వాలని ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మంత్రివర్గ ఉపసంఘం అయితే పర్యటించి రైతుల నుంచి, ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి అభిప్రాయాలు అయితే తీసుకుని తాజాగా ఈ మంత్రివర్గ ఉపసంఘం యూటర్న్ తీసుకుందండి. ఈ యూటర్న్ మేరకు రైతులు పండించే పంటలు ఎంతవరకైనా సరే ఈ మేర కట్ ఆఫ్ లేకుండా ఎన్ని ఎకరాల వరకైనా సరే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి తాజా సమాచారం అందించినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్లో మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఏదైతే రైతు భరోసాలో అక్రమార్కులు ఉన్నారని, రాళ్ళు రప్పలు కుంటలు రోడ్లకు కూడా రైతు భరోసా తీసుకుంటున్నారని, ఇకపై వీటికి రైతు భరోసా ఇవ్వము అంటూ మంత్రివర్గ ఉపసంఘం వేసి కొత్తగా రైతు భరోసా పథకానికి గైడ్లైన్స్ రూపొందించి అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇస్తాము అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి యూటర్న్ తీసుకుందండి. ఏంటంటే ఎన్ని ఎకరాల వరకైనా సరే పంటలు పండిస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా సరే ఈ రైతు భరోసా అయితే ఇస్తామంటూ తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేసిందండి. యాసంగిలో 80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారని, గత వానాకాలం సీజన్లో 40 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారని, వీటితో కూడా కలుపుకొని 1,20,00,000 ఎకరాలకు రైతు భరోసా నిధులను ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్లో ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకోగా తాజాగా ఆ దరఖాస్తులను బుట్టపాలు చేస్తూ కొత్తగా రైతు భరోసా పథకానికి దరఖాస్తులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జనవరి 5, 6, 7 తేదీల్లో గ్రామాల్లో సభలు నిర్వహించి పంట పండిస్తున్నారో వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 14వ తేదీ నుంచి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఇందుకు గాను ఈ శనివారం రాష్ట్ర కేబినెట్ అయితే సమావేశమై ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను బలపరుస్తూ ఈ మేరకు ఆమోదముద్ర వేస్తారు. ఆ తర్వాత మనకు 5వ తేదీ నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల నుంచి రైతు భరోసా పథకానికి కొత్తగా దరఖాస్తులు అయితే తీసుకుంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయల రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇస్తామని అయితే చెప్పింది. తాజాగా ఈ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోందండి. ఎందుకంటే 15,000 కాదు 12,000 రూపాయలే ఇచ్చే విధంగాను, అందులోనూ 2 సీజన్లలో, ఒక సీజన్లో 6,000 మరో సీజన్లో 6,000 ఇచ్చేట్టుగాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉందండి. ఎకరానికి 6,000 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఎకరానికి 7,500 ఇస్తామని పేర్కొన్నారు. ఆర్థిక వనరులు అందుబాటులో దృష్టిలో పెట్టుకుని ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సాయం అందించాలనే అభిప్రాయం అయితే సమావేశంలో వ్యక్తమైంది. 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలని రైతులు కోరే అవకాశం ఉందని అధికారులు తెలపగా దీన్ని కేబినెట్కు నివేదిస్తామని, అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రులైతే తెలిపారు. ఎకరానికి 6,000 చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తే మొత్తం 1,20,00,000 ఎకరాలకు 7,200 కోట్లు, 7,500 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తే 9,000 కోట్లు అవసరం అవుతాయని ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు అయితే తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఎకరానికి 15,000 ఇస్తామని, ఒక్కో విడతలో 7,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఒక్కో విడతలో 6,000 ఇస్తామని, సంవత్సరానికి 12,000 ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం అయితే సిఫార్సు చేసింది. మరి శనివారం రాష్ట్ర కేబినెట్ దీనికి సంబంధించి
ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. అయితే రాష్ట్రంలో ఎంతమంది నిజంగా రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు తదితర విషయాలను తెలుసుకునేందుకు మాత్రం ఈ జనవరి 5, 6, 7 తేదీల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని ప్రభుత్వం అయితే భావిస్తుందండి. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. దరఖాస్తుల స్వీకరణ వాస్తవ అర్హుల సంఖ్యను తేల్చేందుకు వీలుగా దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ప్రతి మండలంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు ఆహ్వానించాలని అభిప్రాయపడినట్టు తెలిపింది. పథకంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపింది. సంక్రాంతి రోజున మండలానికో గ్రామంలో భారీ ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలనేది ప్రతిపాదించింది. ఈ విధంగా రైతు భరోసా కోసం ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని, ఎన్ని ఎకరాల్లో పంట పండించినా అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని, కటాఫ్ అయితే పెట్టద్దని, అదే విధంగా ఎకరానికి 7,500 అయితే ఒక్కో విడతలో ఇవ్వాల్సి ఉండగా 6,000 ఇస్తే సరిపోతుందని ప్రభుత్వానికైతే ఈ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. శనివారం రాష్ట్ర కేబినెట్ ఈ విషయాలను చర్చించి కీలక నిర్ణయం అయితే తీసుకొనుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఒక్కో విడతలో 7,500 ఇచ్చి ఏడాదికి ఎకరానికి 15,000 2 విడతలో ఇచ్చినట్లయితే ఇక్కడ రైతుల నుంచి ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. అలా కాకుండా 6,000 ఒక్కో విడతలో ఇచ్చి ఏడాదికి ఎకరానికి 12,000 ఇచ్చినట్లయితే తప్పనిసరిగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇది మంత్రివర్గ ఉపసంఘానికి కానీ రాష్ట్ర కేబినెట్కి కానీ తెలియని విషయమేమీ కాదు. అదేవిధంగా ఇక్కడ ఎవరెవరు పంటలు పండిస్తున్నారు అనే విషయాన్ని శాటిలైట్ ద్వారా ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకుని ఆ పంటలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందండి. ఇందుకు సంబంధించి శాటిలైట్ ఆధారంగా పంటల యొక్క నమూనా వివరాలు, అలాగే గ్రామాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట పండించాడు, ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు అనే విషయాన్ని అయితే సేకరిస్తారు. ఆ వివరాల ఆధారంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను అయితే ఇక్కడ రైతులకు చెక్కుల రూపంలో ఇచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై రాష్ట్ర కేబినెట్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అదే ఫైనల్ అవుతుంది. దానికి సంబంధించి శనివారం రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం అయితే తీసుకుని మనకు మీడియా సముఖంగా ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది. ఆ వెంటనే ఆ రైతు భరోసా తాజా సమాచారాన్ని మీకు నేను మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూస్తూ తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.